మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఇప్పుడు వాక్యం చదువుకుందాం. 1 నుండి 16 వచనాలు చదవండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చిన్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. గురుటివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేసిన చిన్నపిల్లలను చూసి కోపముతో మండిపడి, వీరు చెప్పు చిన్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము చేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి. ఆమేన్. ఇక్కడ తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. యేసు తనతో ఉన్న శిష్యులలో 2 చూసి, తనతో ఉన్న శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఏమంటా ఉన్నాడు? మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళాలి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులలో 2 మీరు వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద ఉన్నది, ఆ గాడిదను విప్పుకొని, గాడిద పిల్లలు విప్పుకొని మీరు తీసుకొని రండి. ఒకవేళ అక్కడ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే ఏమనాలి? ఇది దేవునికి, ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పి తీసుకొని రండి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయనతో ఉన్న 2 పిలుచుకొని చెప్తా ఉన్నాడు. ఆ 2లో యేసు ప్రభు మాట సంపూర్ణంగా విన్నవారై ఉండొచ్చు వాళ్ళిద్దరు కదా. మాట వినే వాళ్ళకే చెప్తాం కదా, పని చేసే వాళ్ళకే చెప్తాం కదా, మాట వినని వాళ్ళకి చెప్తామా? 1-4 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళు మన మాట వినర్లే అని లైట్ తీసుకుంటాం. ఒకవేళ కనుక ప్రభు మనల్ని అట్లనే తీసుకుంటే మన హృదయం ఏమైంది తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. 10 సార్లు చెప్పినా కూడా మన హృదయంలో ఆ మాట గురించిన ఆలోచన అయినను, ఆ మాట గురించినటువంటి పని అయినను మనం చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే వాత వేయబడిన
సాక్షి. ఇక దానికి ప్రతి ఒక్కటి కూడా అంతే, ఇక చెప్తూనే ఉంటాం కానీ దాంట్లో ఏమి ఉజ్జీవం అనేది రాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారితో ఇద్దరున్నారు. ఆ ఇద్దరిని ఏమంటా ఉన్నాడంటే, మీరు వెళ్ళి ఆ గ్రామానికి మీరు వెళ్ళి కట్టబడి ఉన్నటువంటి గాడిదను గాడిద పిల్లను తీసుకొని రండి అని చెప్తా ఉన్నాడు. అనగానే ఆ ఇద్దరు కూడా వెళ్ళి ఆ గాడిదను గాడిద పిల్లను తీసుకొని వస్తున్నారు. ఆ ఇద్దరిలాగా మనము కూడా ఉన్నాము. చెప్పగానే మాట విన్నారు. ఆ ఇద్దరు శిష్యులలాగా మనమున్నామా? దేవుని మాట వినే గుంపులో మనమున్నామా? కట్టబడిన గాడిదను విప్పుకొని రమ్మంటున్నాడు. మన ఇంట్లోనే, మన చుట్టుపక్కలోనే, మన గ్రామంలోనే, మన బంధువులలోనే, మన రక్త సంబంధికులే ఎంతో మంది అనేకమైన కట్లతో కట్టబడి ఉన్నారు. విప్పుకొని రమ్మని చెప్తారు. ఇప్పుడు దేవుడు విప్పుకొని రాగలుగుతారు. ఎంతో మంది అనేకమైనటువంటి కట్లతో కట్టబడి ఉన్నారు. కొంతమంది త్రాగుడనే కట్లు, కొంతమంది పాపము, కొంతమంది వ్యభిచారము, కొంతమంది హత్య, నరహత్య, ఇంకా ఎన్నో ఎన్నో మనకు కనబడేటి. కానీ అంతరంగంలో కట్టబడి ఉన్నారు. దేవుని మీద అవిధేయత చూపిస్తూ దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని విప్పుకొని రా అని దేవుడు చెప్తా ఉన్నాడు. అవి దేవునికి కావాలంట. ఆ ఇద్దరు శిష్యులలో నీవే అయితే విప్పగలుగుతావా? దేవుడు నిన్నే పంపిస్తే నీ ఇంటిలోనే కట్టబడిన గాడిదలున్నాయి, విప్పుకొని రా అంటాడు. నీ విప్పుకొని రాగలుగుతావా? నేను విప్పుకొని ఈరోజు దేవుడు మట్టల ఆదివారం అని చాలా సంబరాలు చేస్తా ఉన్నాం కదా. అంతరంగంలో పాపమును పెట్టుకొని, అంతరంగంలో శాపమును పెట్టుకొని, అంతరంగంలో దేవునికి విరోధమైన కార్యములను చేస్తూ, అంతరంగంలో దేవునికి విరోధమైన పాపమును విస్తరింపజేస్తూ, మట్టలు పట్టుకొని తిరిగినంత మాత్రాన, మట్టలకు పువ్వులు పెట్టినంత మాత్రాన, నోటితో దావీదు కుమారునికి జయము జయమన్నంత మాత్రాన మనము కట్టబడిన గాడిదలము కాము. సంగమా, మన అంతరంగంలో ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి విరోధమైనది ఏదైతే ఉన్నదో, దేవునికి విరోధమైనది ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టకుండా సంవత్సరాలుగా నువ్వెన్నిసార్లు మట్టలు పట్టుకొని దావీదు కుమారునికి జయము జయమని నువ్వు నోటితో ఎన్నిసార్లు అన్నను, రక్షణ నీకు దూరమే. నా పాపము నీ పాపము ఒప్పుకొనకుండా ఎన్నిసార్లు మనము ఈ విధంగా మట్టనాద్వారాలు జరిపించినా కూడా ఇవి దేవుని దృష్టిలో లెక్కలోకి రావు. సంగమా, పైకి మనం ఎన్నో చేస్తాము, వీటిని ఆచార క్రమముగా చేస్తూ ఉన్నాము, వీటిని మనము ఆచారంలో చేస్తూ ఉన్నాము. సంవత్సరాలుగా మనము శ్రమల దినాలు జరుపుతూ ఉన్నాము. కానీ మన అంతరంగంలో ఒక్క పాపమైన మనం విడిచిపెట్టగలిగినామా? ఒకవేళ మనం పాపమే విడిచిపెడితే, కయ్యేను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని అడుగుతున్నప్పుడు, నా తమ్మునికి నేను కావలి వాడనా? ఏమంటా ఉన్నాడు? నా తమ్మునికి అంటే ప్రభు ఏమంటా ఉన్నాడు? కట్టబడిన గాడిద కట్లు విప్పంటున్నాడు. వారు వెళ్ళి కట్టబడిన గాడిద కట్లు విప్పుతా ఉన్నారు. కానీ నేనేమంటున్నాను? నేను కావలి వాడనా అంటూ ఉన్నాడు. ఈరోజు నా కుటుంబంలో, నీ కుటుంబంలో ఎంతమంది కట్టబడి ఉన్నారు? వారి కట్లను విప్పడానికి, వారి శాపము నుండి విడిపించబడడానికి, వారు భయంకరమైనటువంటి అపవాది కబంధ హస్తాల నుండి విడిపించబడడానికి నీవు నేను ఏ విధముగా ప్రయాసపడుతూ ఉన్నాము? నీవు నేను ఏ విధముగా దేవుని మాటలకు లోబడుతూ ఉన్నాము? ప్రభు చేయమన్న పని చేస్తున్నామా? ప్రభు మాట్లాడమన్న స్థలంలో మనం మాట్లాడుతున్నామా? ప్రభు చెప్పమన్న దాన్ని చెప్పుతున్నామా?
చేస్తున్నామా? అవి చేయము. మనము మన సొంత ఆలోచనలతో, మన సొంత నిర్ణయాలతో మన బంధాలను పెంచుకోవడానికి మనం ఏదైనా చేస్తాము. కానీ దేవుడు కట్టబడిన గాడిద కట్లు విప్పినట్లు నీ ప్రజల కట్లను విప్పండి అని దేవుడు సూటిగా చెబుతూ ఉన్నాడు. నా వారు బాధపడతారేమో అని రాజీ పడతాము మనం అనేకమైన విషయాలలో. కానీ ఖచ్చితంగా ఖండితంగా నువ్వు ప్రభువుకు కావాలని నువ్వు ఒక్కసారైనా నీ ఇంటి వారి కొరకు ఒక ఉపవాస ప్రార్థన ఇలా చేసినావా? ఒక్కసారైనా నీ వారి కొరకు నువ్వు ఒక్క రోజైనా ప్రతిష్ఠించుకొని ఒక్క ఉపవాస ప్రార్థన అయినా నువ్వు చేసిన అనుభవము నీకు నాకు ఉందా? ఆ అనుభవం లేదు కాబట్టి అక్కడ కట్టబడిన నాకు కావాలి, తీసుకొని రండి అంటున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రతి మట్టల ఆదివారంలో ఏదో ఒక సంతోషాన్ని గడుపుతున్నాము కదా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక. దావీదు కుమారునికి జయము. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుడి. మనం సర్వోన్నతమైన దేవుని సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయాలి అంటే కట్టబడిన గాడిద కట్లు విప్పకుండా ఈ మాటలు పలకడానికి మనం అర్హులము కాదు. ఒక ఆత్మనైనా మనము రక్షించకుండా, ఒక ఆత్మనైనా మనము రక్షణలోనికి తీసుకొని రాకుండా, ఒక ఆత్మ కొరకైనా మనం ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేయకుండా, ఒక ఆత్మ కొరకైనా మనము కనిపెట్టి ప్రార్థన చేయకుండా, ఒక ఆత్మనైనా మనము పాతాళంలో నుండి లాగకుండా మనము ఎన్ని సంవత్సరాలు ఈ మాట పలికిన ప్రభు వినరు. అక్కడ శిష్యులు ఆయన మాట విన్నారు, వెళ్ళి పని చేసినారు వాళ్ళు కదా. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తా ఉన్నారు? ప్రభు చెప్పిన పని చేస్తా ఉన్నారు. మనం ఏం చేస్తాము? వింటాము, వెళ్తాము, మన పని మనం చేస్తాం కదా. వినడానికి వింటాము, విన్న తర్వాత ఏం చేస్తాము? వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఎవరి పని చేస్తాం? ఎవరి పని చేస్తాం? ఎవరి పని చేస్తాం చెప్పరా? మన పనినంతా కూడా చేసుకొని మెల్లగా అదిష్టమైతే చేస్తాము, లేకపోతే లేదు. అంతే కదా. నచ్చితే చేస్తాము, లేకపోతే లేదు. కానీ ఈ కేక మనకి కాదు. ఎందుకు అంటే మనం ఒక ఆత్మను కూడా పాతాళంలో నుండి పట్టుకొని రాలేదు. ఒక ఆత్మను కూడా మనము రక్షించలేదు. ఒక ఆత్మ కొరకు కూడా మనము కన్నీరు కారవలేదు. ఒక ఆత్మను కూడా మనం పాతాళంలో నుండి మనం ప్రభువులోనికి పట్టుకొని రాలేదు. ఇప్పుడు మట్టలు పట్టుకొని ఊరేగుదామా? ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఏమి అర్హతతో మనము మట్టలు పట్టుకొని ఊరేగుతాం? దేవుని కొరకు నువ్వేమి సాధించినావు? దేవుని కొరకు మనం ఏమి సాధించినాం? ఇప్పుడు మనం మట్టలు పట్టుకొని తిరుగుతా ఉంటాం. ప్రభు వచ్చి నువ్వేం చేసినావు, ఎందుకు జయం అంటున్నావు అని అడిగిందనుకో, అప్పుడు మనం ఏం చెప్తాం? చెప్పాలి. ఏం చెప్తాం? అయ్యా నీ కొరకు ఈ కట్టబడిన గాడిదలు పట్టుకొని వచ్చినా అని చెప్తావా? చెప్పగలుగుతామా? ఎన్ని సంవత్సరాలు ఈ వాక్యం ఇలాగే విన్నా, మన మనసులు ఇట్లాగే ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఈ బోధ ఇట్లనే ఉన్నా, మనం ఇంతే ఉన్నా, ప్రభు రానే వస్తాడు. కడబూరం రోగుతుంది, రెప్పపాటున సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది. మనం ఇట్లనే నిర్జీవంగా ఉంటే, ఇట్లనే ప్రభు కొరకు ఆశ లేని వారిగా, ఇవన్నీ చాలా మనకి ఇప్పుడు ఏమనిపిస్తా ఉన్నాయంటే ఇవన్నీ జరిగేటినా అనిపిస్తాయి.
రెప్పపాటున ప్రభువు రానే వస్తాడు. కడబూరం రోగుతుంది, సార్వత్రిక సంఘం ఎత్తబడింది. అప్పుడు మనం రొమ్ము కొట్టుకున్నా, మన హృదయం బద్దలైనా, నీవెవరో నాకు తెలియదు అంటాడు. ఏమంటాడు ఆయన? నీవెవరో నాకు తెలియదు. వాక్యం ఇవన్నీ నా నోటి మాటలు కాదు, ఇదంతా కూడా వాక్యం, నా నోటి మాటలు ఒక్కటి కూడా కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రభువుకు కావాలి. 4వ వచనం చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. నీ రాజు సాత్వికుడై. ఆయన ఎవరు? సాత్వికుడు. ఆయన ఎవరు? సాత్వికుడు. రాజు. ఆయన ఎవరు? రాజు. ఆయన ఎవరు? రాజు ఎలా వస్తున్నాడు? సాత్వికుడై వస్తా ఉన్నాడు. రాజు ఎలా రావాలి? రాజు ఎలా వస్తారు? ఒక ఎగ్జామ్ ఇచ్చినాడు ఆయన, సాత్వికుడే. మరి ఆయన ఎక్కి రావాలంటే ఏదైనా ఎక్కి రావచ్చు కదా, ఏదైనా పట్టుకొని రావచ్చు కదా ఆయన. కానీ ఆయన ఎలా వస్తున్నాడు? సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఎవరి యొద్దకు? ఎవరి యొద్దకు? ఎక్కడికి? ఏమెక్కి వస్తా ఉన్నాడు? ఎంత ధీరుడుగా నీ దగ్గరికి వచ్చింది తెలుసా? ఎంత దీన మనసుతో నీ ప్రాణమును నా ప్రాణాన్ని రక్షించడానికి, మన ప్రాణాన్ని పాపంలో నుండి విడిపించడానికి రాజైనటువంటి ప్రభువు సాత్వికుడై గాడిద పిల్లలెక్కి నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చినాడు. ఆయన ఎక్కడికి వచ్చినాడు? ఆయన రాజుగా రాలేదు. ఆయనకున్నటువంటి అన్నీ కూడా విడిచిపెట్టి నరావతారిగా భూమి మీదకి వచ్చినాడు. ఆయన నరావతారిగా భూమి మీదకి వచ్చి ఎవరి దగ్గరికి వస్తా ఉన్నాడు? నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తా ఉన్నాడు. గాడిద పిల్లలు ఎందుకు వచ్చిండు? ఆయన మన దగ్గరికి ఎందుకు వచ్చిండు? మనల్ని ప్రతి పాపము నుండి విడిపించడానికే ఆయన వచ్చినాడు. మనకున్న శ్రమల నుండి విడిపించడానికి, మనకున్న కష్టముల నుండి, మనకున్న నష్టముల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, బలహీనతల నుండి, వ్యతిరేకతల నుండి విడిపించి మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చినాడు కదా. అయితే మీ దగ్గరికి రాలేదేమో, మీరు అంత ఘోరంగా చూస్తారు కదా, భయంకరమైన ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసినారు కదా. శిష్యులు వెళ్ళి, మేము పరిచర్య స్టార్ట్ అయిన తొలి దినాలలో ఇక్కడ నుంచి అపోస్తులను పంపి, ప్రభా బోధకులను పంపి, ప్రవక్తలను పంపి, ఇంకా స్వార్థికులను పంపి అని మేము ప్రార్థన చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఇక్కడ ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము ఏమనుంది? ఆయన ఆజ్ఞాపించిన దేవుడు మీకు ఏదైనా ఆజ్ఞ ఇస్తే చేయగలుగుతారా? దేవుడు మీకేదైనా ఆజ్ఞ ఇస్తే చేయగలుగుతారు? అవి ఈరోజు నువ్వు మాట్లాడాలి, మాట్లాడు. దేవుడు మాట్లాడమని చెప్పినాడు. ఆయన డైరెక్ట్గా కాదు, దైవజనుల ద్వారా వచ్చి నువ్వు ఫలానా చేయాలప్పుడు చేయాలి అంతే. ఏమన్నా అక్రమాలు చేయమని చెప్తారా? అబద్ధాలు ఆడమని చెప్తారా? నీతి మార్గంలో నడిపించమని చెప్తారు, నీతిని బోధించమని చెప్తారు. ఏదైనా మనం చేయగలుగుతాము, కానీ ప్రభు చెప్పిన మాటలను మనం చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దాంట్లోనే ఉండి ప్రభు సన్నిధికి దూరం కావద్దు. దానికి దూరం అవుతూ ప్రభు సన్నిధికి దగ్గర కావాలి.
ప్రభు ఆజ్ఞ ప్రకారముగా వారు వెళ్ళి ఆ గాడిదలను పట్టుకొని వచ్చినారు. ప్రభు ఆజ్ఞ ప్రకారముగా వారు వెళ్ళి ఆ గాడిదలను తీసుకొని వచ్చినారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు శుభ శుక్రవారానికి దేవునితో గడిపి ఆ రోజు మీరిచ్చే సందేశం కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. గట్టిగా చెప్పండి. మీరిచ్చే సందేశం కొరకు ప్రభువుని మీరు ఎలా అనుభవించినారు, ప్రభువుతో మీరు ఎలా గడిపి మీ సందేశాన్ని మీరు సంఘానికి తీసుకొని రాబోతున్నారు, ప్రభువు కనిపెడతా ఉన్నాడు. ప్రభు మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రభు మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు పట్టుకొని రమ్మని. ప్రభు మీకు ఆజ్ఞ, ప్రభు మీకు నాకు ఇస్తున్నారు ఆజ్ఞ, పట్టుకొని రమ్మని. మీరు ప్రభువు పాదముల చెంత మీరు ఉండి ఏ విధంగా ప్రభు యొక్క సందేశాన్ని పట్టుకొని వస్తారో ప్రభు కనిపెడతా ఉన్నారు. ప్రభు మాట విన్నవాళ్ళు, ప్రభువును ప్రేమించిన వాళ్ళు, ప్రభువును హత్తుకున్న వాళ్ళు ఒక ఆధ్యాత్మికమైన గొప్ప సందేశంతో మందిరానికి రాబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ 9వ వచనాన్ని చదవండి. వాళ్ళు బట్టలు పరిసినారు, ఇంకేం చేసినారు? బట్టలు వేగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును ఆయనకు ముందు వెళుతున్న వారు, ఆయన వెనక వస్తున్నవారు ఏమంటా ఉన్నారు? దావీదు కుమారునికి జయము. ఇప్పుడు మనం అనొచ్చు, ఇప్పుడు అనొచ్చా అనకూడదా? ఇప్పుడు మనము దావీదు కుమారుడికి జయమని మనం అనొచ్చు అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అనవచ్చు అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు అనొచ్చు అంటే ఇక్కడ శిష్యులు ఏం చేసినారు? ఆయన ఆజ్ఞాపించిన పని చేసినారు. వాళ్ళు ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయమని మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు చెప్పండి? ఎందుకు చెప్పొచ్చు? ఇక్కడ ఇద్దరు శిష్యులను కట్లు విప్పుకొని గాడిదలు తీసుకొని రమ్మన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు తీసుకొని వచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారముగా వారు చేసినారు. ఇప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారముగా మనం చేస్తే మనం అనొచ్చు, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎనుకున్నోళ్ళు చేయమన్నారట, ముందున్నోళ్ళు చేయమన్నారట, మధ్యలో మన సంఘం అయితే చేయమంటారు. ఇష్టం. ఆయన వస్తుంటే ఏమన్నారంట చదవండి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి. ఓకే, పై వచనాలు 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుండిన వారును దావీదు కుమారునికి జయము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయనకు ముందు వచ్చుచున్న వారు జయమంటున్నారు, ఆయనకు వెనుక వచ్చుచున్న వారు జయమంటున్నారు. మరి మనం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలను మనం నెరవేర్చినప్పుడు ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము జయము అని మనము చెప్పవచ్చు. ఎప్పుడు అంటే ప్రభు ఆజ్ఞలను మనము గైకొనినప్పుడు, ప్రభువు చెప్పిన మాటలు మనము చేసినప్పుడు, ప్రభువు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తారో ఆ ఆజ్ఞలను మనం నెరవేర్చి ప్రభు ఎదుట నిలబడినప్పుడు, ప్రభు మనల్ని గుడ్ అన్నప్పుడు మనము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము జయము అని మనము పలకవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి మట్టల ఆదివారం చేస్తున్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఏ విధమైనటువంటి మట్టల ఆదివారాన్ని మనము జరుపుకుంటున్నాము? దావీదు తనయ హోసన్న, యూదుల రాజా హోసన్న అని మనం ఒక వీడియో చూస్తాం కదా. మట్టలు పరుస్తా ఉంటే యేసయ్య
ఆ గాడిద పిల్లలెక్కి వాటి మీద వెళ్తా ఉంటారు. అలాగే బట్టలు పరవడమే కాదు, హృదయాలను కూడా పరుస్తా ఉన్నారు. ఏం పరుస్తా ఉన్నారు? హృదయాలను. అందరూ కూడా హృదయాలను పరుస్తూ ఉన్నారు. అక్కడ మనము కూడా మన హృదయాన్ని పరిచి దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరచాలి. రెండవదిగా కట్టబడిన గాడిద కట్లను విప్పడానికి దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో జీవించి ఆశీర్వదించి ముద్రించును గాక.